యేసు మాటలే ప్రజలు మాటలే జీవ వృక్షముగా ఫలించాలనే. యేసు మాటలే ప్రజలు మాటలే జీవ వృక్షముగా ఫలించాలనే. హృదయముగా మంచి మాటలే హృదయమైన యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. స్వభావంతో ధ్యాన స్వభావమై వెలిగే వారి కంట కనబడు దీపమై. స్వభావంతో ధ్యాన స్వభావమై వెలిగే వారి కంట కనబడు దీపమై. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరలో రండి ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. గోవాడ తెరిజం గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకి చక్కని సందేశం ఇస్తూ ఉన్నారు. పవిత్రాత్మ శక్తిని దేవుడు అందరికి కూడా అనుగ్రహిస్తాడు. కేవలం కొంతమందికి మాత్రమే కాదు, లేకపోతే ఒకసారి క్రైస్తవులకు మాత్రమే కాదు, అన్యులకు సైతం కూడా దేవుడు ఆత్మశక్తిని అనుగ్రహించి వారి ద్వారా కూడా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడన్న విషయాన్ని ఈనాడు దివ్య గ్రంథ పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ తన బిడ్డలుగా ఆదరిస్తున్నాడు, అందరికి కావాల్సిన అనుగ్రహాలు ఇస్తున్నాడు. మనమే ఒక్కోసారి తారతమ్యాలు చూపిస్తూ ఉంటాం. నాకు మాత్రమే కావాలి అని చెప్పేసి ఎవరైనా సరే ఆత్మ అనుగ్రహాలు పొందినప్పుడు వాళ్ళు గుడికి రారు కదా, వాళ్ళేంటి అని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అలాంటి వైఖరిని, మనస్తత్వాన్ని దేవుడు ఈరోజు ఖండిస్తున్నారు. ఆత్మశక్తి అనేది దేవుడు ఎవరికైనా అనుగ్రహిస్తాడు, ఎవరి ద్వారా అయినా సరే దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మనం తెలుసుకుని నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదించమని సర్వేశ్వరిని మనవి చేయదము. తీర్థమును ప్రోక్షించడం వలన మన జ్ఞాన స్నానమును జ్ఞాపరుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాస పాత్రంగా జీవింప దేవుడు మనకు సహాయపడును గాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేమిప్పుడు మహాద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలమును దయతో ఆశీర్వదింపుము. నీ వరప్రసాదం వలన అది భూమికి సారం ఇచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును వాపితివి. వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనను ప్రవక్తలు బోధించితివి. యోర్దాను నదిలో స్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మానవ స్వభావమును నూతన జన్మలకు జ్ఞానస్నానంతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము జ్ఞానస్నానమునకు సూచనగా ఉండనుగాక. ఈ పాస్కవ సందర్భమున జ్ఞానస్నానం పొందిన మా సహోదరి సహోదరుల ఆనందముతో మేము భాగస్థులమైనట్లు నీ కృపను అనుగ్రహింపము. సర్వశక్తిగలో సర్వేశ్వర, నీటి నిస్సారం పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలపని ఎలిజా ప్రవక్త ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభువా, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిపిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందెల్లా పిశాచ తంత్రోపణను తొలగి పవిత్రాత్మ నివసించు మమ్మ కాపాడును గాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీదు రక్తము కాపాడవు యేసయ్యా, నీదు బిడ్డలను చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడవు యేసయ్యా, నీదు బిడ్డలను ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చుగాక. నీదు రక్తము కాపాడు యేసయ్యా, నీదు బిడ్డలను. కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము నీ భయం కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై దివ్య రక్తము, చిలకరించు మాపై దివ్య రక్తము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, మా మీద దయచూపుము. క్రీస్తువా దయచూపుము,
మా మీద దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, మా మీద దయ చూపుము. మా మీద దయ చూపుము, మా మీద దయ చూపుము. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సర్వయుగంతయుగి భూమిలో. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. రాజ పరలుక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజ పరలుక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా, వందన గీతం యుగ యుగములు మీకు. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దేవుని గౌరపిలా, హృదయ ప్రసుతుడా పాపము తొలగించి ఆలించు బాబులను. ప్రసుతుడా దేవుని గౌరపిలా, హృదయ ప్రసుతుడా పాపము తొలగించి ఆలించు బాబులను. హృదయగు దేవా పరిశుద్ధుడు మీరే, వేదిక మీరే, యుగ యుగములు దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సర్వయుగంతయుగి భూమిలో. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుడు ఎందెక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరిమ్మని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగముల జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పఠనము. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వాక్యము నుండి 29వ వాక్యం వరకు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వాక్యం నుండి 29వ వాక్యం వరకు. యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాటలాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అను వారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కాని మోషే అతనితో, ఓయి, నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. అందరూ ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి. అవి తెలివిలేని వారికి జ్ఞానమును వసగును. అందరూ ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి. అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి. అవి మనసుకు వివేచనము వసగును. అందరూ ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. దైవభీతి నిష్కల్మషమైనది. అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి. అవి అన్నియు ధర్మమైనవే. అందరూ ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. అవి నీ దాసుడైన నన్ను హెచ్చరించును. వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. తన తప్పులను తాను తెలుసుకోగలవాడెవడు? నేను తెలియక చేసిన తప్పిదమునెల్లా తుడిచివేయము. అందరూ ప్రభువు కట్టడలను హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నీ దాసుడైన నన్ను కాపాడుము. నేను ఆ తప్పిదములకు లొంగిపోకుండునట్లు చేయుము. అప్పుడు నేను దోషరహితుడును అగుదును. ఘోరమైన పాపము నుండి తప్పించుకొందును. అందరూ ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును. ఇది ప్రభువు వాక్కు. పఠనము. మీ భాగ్యములు మురిగిపోయినవి. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి. బట్టలు చెదలు పట్టినవి. మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించును. ఈ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములలో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీలు ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక భోగములు తులతూగినవి. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మేము ఎదిరింపడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యేసుని వాక్యము యేసు వాక్యము ప్రేమ పంచు వాక్యము యేసు వాక్యము జీవమిచ్చని వాక్యము యేసు వాక్యము ప్రేమ పంచు వాక్యము యేసు వాక్యము వీరుల విలువైన వాక్యము మనసులతో ఆనందము వీరుల విలువైన వాక్యము మనసులతో ఆనందము ఆలకించుడి విశ్వసించుడి ఆలకించుడి విశ్వసించుడి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. తొమ్మిదవ అధ్యాయము 38వ వచనం నుంచి 43వ వచనం వరకు, 45వ వచనము, 47వ వచనం నుంచి 48వ వచనం వరకు. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూసి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారం చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండేవాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబడి నీళ్ళిచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలో పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యంన ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి మనిషికి రక్షణ పొందాలి. ప్రతి మనిషి రక్షణ పొందాలి. చిన్న పెద్ద మీద గొప్ప తేడా లేకుండా అందరూ కూడా రక్షణ పొందాలి అని ప్రతి ఒక్కరు కూడా పాప విమోచన పొందాలని చెప్పేసి తండ్రి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. మరి క్రీస్తు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని అనుసరించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించి బాధలు అనుభవించి మరణించి ఉత్థానమై మనందరికి కూడా రక్షాభాగ్యాన్ని అనుగ్రహించారు. ఆయనను అనుసరించే ప్రతి వారు కూడా ఈ రక్షాభాగ్యం పొందాలని చెప్పేసి క్రీస్తు ప్రభు బలంగా కోరుకుంటున్నారు. కేవలం ఎన్నుకొనబడిన కొంతమంది మాత్రమే కాదు, అందరూ కూడా రక్షణ పొందాలనే తపనతో యేసు ప్రభు
ఈ లోకంలో తన పరిచర్య కొనసాగించాడు. తర్వాత అందరిని కూడా మార్చడానికి ప్రయత్నం చేశాడు. చివరి వరకు కూడా పరిచర్యలను, ధర్మశాస్త్ర బోధకులను కూడా మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఇది దేవుని యొక్క అభిలాష, అందరూ రక్షణ పొందాలని. అదే విషయాన్ని ఈనాడు మనకి దివ్య గ్రంథ పఠనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పాఠం మనం సంఖ్యాకాండము నుంచి చదువుకున్నాం. మనకు తెలుసు సందర్భం ఏంటో. ఇజ్రాయేల్ ప్రజలు ముఖ్యంగా ఈజిప్టు నుంచి, ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందిన తర్వాత మోషే ప్రవక్త సుమారు 40 సంవత్సరాల పాటు వారిని ఎడారిలో నడిపించాడు. పాలు తేనెలకు మరి పాలస్తీనా దేశానికి వారిని తీసుకురావటానికి ఎన్నో వ్యయప్రయాసాలు ఆయన ఓర్చుకున్నాడు, భరించాడు కూడా. చాలాసార్లు ప్రజల నుంచి విమర్శలు, తిట్టులు, ఒకసారి ప్రజలు ఆయనను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ముఖ్యంగా ఆ ప్రాసెస్లో, ఆ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరి ఏం జరిగిందో ఒకరోజు అని ఆ విషయాన్ని ఈరోజు మనం మొదటి పాఠం ద్వారా విన్నాం. ఏంటది? ఇజ్రాయేల్ ప్రజలు మరి దాస్యం నుంచి బయటపడి దానికంటే అన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు మరి దాసులుగా లేకపోతే వారు బానిసలుగా బ్రతికారు. అలాంటి సందర్భంలో దేవుడు వారి మరణ ఆలకించి మోషే ప్రవక్త ద్వారా వారిని విమోచించాడు. వారు ఎంతో సంతోషించి ఆనందించాలి, దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. అందుకు బదులుగా వారి యొక్క ప్రయాణంలో వారు ఏంటంటున్నారు? మోషే మీద దండెత్తారు. ఎందుకు? తినే ఆహారం కోసం. ఏంటి మమ్మల్ని తీసుకొచ్చి ఎడారిలో ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నావు? అక్కడ ఉన్నప్పుడు మేము, ఈజిప్టులో ఉన్నప్పుడు మేము పుష్కలంగా మాంసం తిన్నాం, చేపలు తిన్నాం, దోసకాయలు, పుచ్చకాయలు, కందకలు, ఉల్లి, వెల్లుల్లి అన్నీ కూడా మాకు కావలసినంత ఆరగించాం. ఇక్కడేంటి మన్నా అంటున్నావు, ఒకసేపులా అంటున్నావు, ఏమి రుచి పచ్చి లేని ఆహారాన్ని పెడుతున్నావు అని చెప్పేసి ప్రజలు దాదాపు మోషే మీద తిరగబడి అసలు దాదాపు కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భంలో మోషే ప్రవక్త కొంచెం భయపడ్డాడు. తర్వాత దేవునికి మొరపెట్టుకున్నాడు. ఇది మోషేని ఎంతగానో బాధించింది. వెళ్ళి ప్రభు అయిన దేవునికి మొరపెట్టుకుంటాడు. ఏమని మొరపెట్టుకుంటాడు? దేవుని యొక్క ఆదేశం ఒక పక్క ఏమో దేవుని యొక్క ఆదేశం ఏంటి? ప్రజలను పాలస్తీనా దేశానికి నడిపించాలి. ప్రజల ఆశాభూతతనము మరో ప్రక్క, అడకత్తిలో పోక చెక్కల మోషే. ఇటు ఒక ప్రజలేమో మాకు అది కావాలి, ఇది కావాలని బాధ పెడుతున్నారు. మరో పక్క ఏమో దేవుడు నా చిత్తాన్ని నెరవేర్చి ప్రజలు నడిపించమంటున్నాడు. ఏం చేయలేని పాల్పోని స్థితిలో ఈ మహానాయుడు ఆయన ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టుకుని. ఏమంటున్నాడు ఆయన? ఈ బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. ఈ బాధ అంతా కూడా వెళ్ళగొట్టుకుంటూ మోషే ప్రవక్త దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ బాధ్యతను, నీ ప్రజలను నడిపించే బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు అయిన దేవుడు మోషేను సముదాయిస్తూ తనకు సహాయులుగా 70 మందిని ఎన్నుకోమంటాడు. సరే, నీ మొర నేను ఆలకించాను, నీ బాధను నేను అర్థం చేసుకున్నాను. అందువలన నీకు సహాయులుగా ఉండటానికి, తోడుగా ఉండటానికి మరో 70 మందిని ఎన్నుకో. ఇజ్రాయేల్ ప్రజలు 70 మందిని ఎన్నుకోమంటాడు. ఎందుకు? మోషే చేసే పరిచర్యలో భాగస్థులు కావటానికి. ఆ విధంగా మోషే 70 మందిని ఎన్నుకుంటాడు. తర్వాత దేవుడు చెప్తాడు, వారందరినీ కూడా ఒక చోట సమావేశమై పరిచి, ప్రార్థనా మందిరంలో సమావేశపరచు, నువ్వు ప్రార్థన చేయిస్తుండగా నేను ఆత్మశక్తిని పంపిస్తానంటాడు. ఆ విధంగా మోషే అందరిని కూడా రమ్మని కబురు చేశాడు. ఎన్నుకొనబడిన ఆ 70 మందిని కూడా మరి ప్రార్థన ఆలయానికి రమ్మని చెప్పేసి ఆదేశం ఇస్తాడు. 68 మంది వచ్చారు, 2 రాలేదు. సరే, ఎందుకు రాలేదు అని చెప్పి దాని గురించి ఆలోచించుకోకుండా మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న 68 మంది పైన పవిత్రాత్మ అనుగ్రహాలు వేయించేసి వచ్చాయి. వారందరూ కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. మోషేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆత్మశక్తితో ఆవరించబడ్డారు కాబట్టి. అదే సమయంలో ఎవరైతే ఆ ఇద్దరు, ఎల్దాదు, మేదాదు, ఇద్దరు కూడా రాకోకుండా శిబిరంలో ఉండిపోయారు. ఏ కారణం చేత రాలేదో తెలియదు, కానీ అక్కడే ఉండిపోయారు. అయితే ఈ 68 మంది పవిత్రాత్మ శక్తిని పొందినట్లుగా ఈ ఇద్దరు కూడా, ఎల్దాము, మేదాదు ఇద్దరు కూడా, శిబిరంలో ఇద్దరు కూడా పవిత్రాత్మ శక్తిని పొంది ప్రవచించడం మొదలుపెట్టారు. అక్కడికి రాలా. ఆ 68 మందిలో వాళ్ళు కూడా లేరు, 70 మందిలో వాళ్ళు లేరు. వాళ్ళిద్దరు ఇంటికాడే ఉన్నారు, గుడారంలో ఉన్నారు. కానీ
దేవుడు అదే సమయంలో వారిద్దరు కూడా పవిత్రాత్మ అనుగ్రహాలు వారి మీద వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. ఆ ఇద్దరు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. ఇది చూసిన వీళ్ళు ముఖ్యంగా మోషే సహాయకుడు యెహోషువని ఎన్నుకున్నాడు దేవుడు మోషే తర్వాత ప్రజలు నడిపించడానికి. యెహోషువ వచ్చి చెబుతాడు, తండ్రి గారా ఇదేంటి, ఈ ఉద్యోగం ఏంటి? మీరు మా మీద ప్రార్థన చేసినప్పుడు మేము 68 మంది పవిత్రాత్మ పొందాం. మరి ఇక్కడికి రాకుండా వారు కూడా ఎల్దాదు మేదాదు కూడా వారు కూడా పవిత్రాత్మ పొంది మాలాగా ప్రవచిస్తున్నారు, వారిని ఆపమని చెప్పండి అంటారు. ఏం చెప్తాడు? వారిని ప్రవచించడం ఆపమని చెప్పమంటాడు. కానీ మోషే ఆపాడా? ఆపలేదు. ఏమన్నాడు? కానీ మోషే ప్రవచించే పెద్దలను వారించడానికి బదులు ఇజ్రాయేలీలందరూ దేవుని ఆత్మను పొందాలని నేను కోరుతున్నాను. ప్రభు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనం పలికించిన ఎంత బాగుండేది. వీళ్ళేమో యెహోషువేమో ఆపమంటాడు, మోషే ఏమంటాడు? అరే బాబు, మీ 70 మంది మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పవిత్రాత్మని శక్తిని పొంది వారు కూడా ప్రవశిస్తే ఎంత బాగుండేది అని దేవునితో చెబుతున్నాడు. దేవా, అందరి మీద కూడా పవిత్రాత్మ పంపి అందరు కూడా ప్రవశించే విధంగా చేస్తే ఎంత బాగుంటుంది. చూడండి యాటిట్యూడ్. ఒక పక్కేమో ఆపమని, మరో పక్కేమో లేదు వారిని ప్రవచింపనిండు, వారే కాదు మిగతా వాళ్ళందరూ కూడా పవిత్రాత్మ శక్తిని పొందితే ఎంత బాగుండేది అని చెప్పేసి అదే ప్రార్థనను మోషే దేవునికి విన్నవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకి 2 వైఖరులు కనపడుతూ ఉన్నాయి. ఒకరేమో ఆటంకాలు పరచడం, ఆపటం. ఇంకొక వైఖరి మనస్తత్వం ఏంటి? అందరూ కూడా సంతోషంగా ఉండాలి, పవిత్రాత్మ పొందాలి. ఇది మన జీవితానికి అన్వయింపజేసుకుందాం. మనలో అలాంటి మనస్తత్వాలు లేవా? ఉన్నాయా? లేవా? పుష్కలంగా ఉన్నాయి. పవిత్రాత్మకు బదులు ఇలాంటి ఆలోచనలు పుష్కలంగా ఉన్నాయి. నేనే 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 కాదు కాదు కాదు, అందరికి రావాలి, అందరు కూడా దేవుని బిడ్డలే, అందరు కూడా ప్రవశించాలి, అందరు కూడా ప్రార్థన చేయాలి, అందరు కూడా స్వస్థత వరం పొందాలి. ఇలాంటి ఆలోచనలతో మనం జీవించాలంటే మనము క్రీస్తు ప్రభుకి సొంతమై జీవించాలి. క్రీస్తు ప్రభులాగా ఆలోచించాలి, క్రీస్తు ప్రభులాగా చూడాలి, క్రీస్తు ప్రభావం చూడాలి. తాకుమ నా కన్నులను, ఒక పాట ఉంది, అది క్రీస్తురాజు గారు రాసిన పాట సంఘంలో. తాకుమ నా కన్నులను, నేను నీ కన్నులతో నేను అందరిని కూడా చూస్తాను. తాకుమ నా చెవులను, నీలాగా నేను వింటాను. క్రీస్తు ప్రభువులాగా చూడాలి, వినాలి, మాట్లాడాలి, ఆలోచించాలి. అప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించిన వారు అవుతాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన విచారణలోని లేదా మన సంఘాల్లోని మన కుటుంబాల్లోని ఎలాంటి మనస్తత్వంతో మనం జీవిస్తున్నాం? అందరిని అంగీకరించగలుగుతున్నామా? అందరిని యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? అందరూ కూడా నాలాగా బాగుండాలనుకుంటున్నామా? లేదు. ఎందుకంటే మనము సైతాను దాసోహానికి లోనే జీవిస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు అలాంటి వైఖరిని యేసు ప్రభు ఖండిస్తూ అందరు కూడా సమానులే, అందరు కూడా ఆత్మశక్తిని పొందాలి, అందరు కూడా దేవుని బిడ్డలుగా జీవించాలని చెప్పేసి ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇది మొదటి పాఠం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న ఈరోజు సత్యం, ఒక పాఠం, గుణపాఠం. ఇంకా ఈరోజు మనం 2వ పాఠం గమనించినట్లయితే పునీత యాకోబు రాసిన లేఖ, దాదాపు 5-6 వారాల నుంచి మనం యాకోబు రాసిన లేఖ నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. చాలా చాలా సూటిగా మన మనసుకు, హృదయానికి గుచ్చుకునేలాగా మాట్లాడతాడు యాకోబు గారు. మీరు చదవండి మళ్ళీ ఒకసారి, ఇంటికాడ ఖాళీ ఉన్నప్పుడు. అది పెద్ద గ్రంథం ఏం కాదు, ఎక్కువ అధ్యాయాలు కాదు, అది అవకాశం ఉన్నప్పుడు చదవండి. ఎందుకంటే చాలా మనకు ఉపయోగపడుతుంది యాకోబు రాసిన లేఖ. చాలా ప్రాక్టికల్గా రాస్తాడు ఆయన. చాలా ప్రాక్టికల్గా మనకు మన జీవితాల్లో జరిగే విషయాలనే స్పందిస్తూ మనం ఏ విధంగా మన యొక్క జీవితాలు మార్చుకోగలమో యాకోబు గారు ఆయన యొక్క రాసిన లేఖ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదా జాతీయులలో కూడిన క్రైస్తవ సంఘాలు పాలస్తీనాతో పాటు సిరియా, ఈజిప్ట్ దేశాల్లో కూడా అనేక ఉన్నాయి. అయితే వీరిలో క్రైస్తవ స్ఫూర్తికి, సువార్త విలువలకు వ్యతిరేకమైన అసమానతలు అనేక రూపాల్లో పెచ్చు పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్కేమో యేసుప్రభు శిష్యులు, అపోస్తులు సువార్త ప్రచారం చేస్తూ ఉంటే, మరో ప్రక్కేమో కొంతమంది పనిగట్టుకుని వాటికి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ చిన్నాభిన్నం చేస్తున్నారు సంఘాలను. అలాంటి సంఘంలో ఈయన
అలాంటి సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. యాకోబు గారు అలాంటి సంఘానికి, ఏ సంఘంలో అయితే క్రైస్తవ విశ్వాసం ప్రచారం చేయబడిందో అదే సంఘంలో అసమానతలు, ఒకరేందు ఒకరు ప్రేమ లేని తత్వం, ఒకరందు ఒకరు గిట్టలేని తత్వం, ఇలాంటి మనస్తత్వంతో జీవిస్తున్న సంఘంలో జీవిస్తున్న ఆయన ఈ రోజు రాసిన మాటలు రాశారు లేఖలో. సంఘ పరిచారకుడు ముఖ్యంగా ఈ విధంగా అనేక రూపాల్లో పెంచి పెరుగుతుంటే, క్రైస్తవ స్ఫూర్తికి, సువార్త విలువలకు వ్యతిరేకమైన అసమానతలు అనేక రూపాల్లో పెంచి పెరుగుతూ ఉంటే, బాధాకరమైన ఈ పరిణామాలను కళ్ళారు చూసిన సంఘ కాపరుడు యాకోబు ధర్మావేశంతో, గుర్తుపెట్టుకోండి, ధర్మావేశంతో వాటిని ఖండిస్తున్నాడు. అందుకు కారకులైన వారిని తీవ్ర పదజాలంతో దుయ్యబడుతున్నాడు. ఖండించడమే కాదు, తీవ్రమైన మాటలు ఉపయోగించి అలాంటి వైఖరిని ఆయన ఖండిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏంటవి అసమానతలు ఏంటంటే, శ్రమ దోపిడీ, పరపీడన మొదలైన ధర్మ విరుద్ధ విధానాల ద్వారా ధనార్జన చేసి ధనికులను యాకోబు ఘాటుగా విమర్శిస్తున్నాడు. ప్రజలను మోసం చేసి, కొల్లగొట్టి, శ్రమను దోచుకొని, శ్రమకు తగిన ఫలితం ఇవ్వకోకుండా, తగిన జీతం ఇవ్వకోకుండా, ఎక్కువ పని చేసుకుని తక్కువ డబ్బులు ఇవ్వటం, ఇలాంటి అసమానతలను గమనించిన ఆయన ఆ విధంగా చేస్తున్న వారిని ధర్మావేశంతో ఖండిస్తున్నాడు. ముఖ్యంగా ధనికులను, ప్రజలను పీడించి దోచుకునే ధనికులను ఆయన ఖండిస్తున్నాడు. అక్రమంగా ఆర్జించిన వారి సిరి సంపదలను వ్యంగ్యోక్తులతో ఆయన ఎద్దివా చేస్తున్నాడు. చూడండి ఏంటో ఏమంటున్నాడు ఆయన. మొదటిది, పరపీడనకు గురైన వారి ఆక్రందన పరలోకం దేవుని చెంత చేరుతుందని. ఎవరైతే శ్రమ ద్రోపిడికి వారు బారిన పడతారో, ఎవరినైతే ప్రజలు దోచుకుంటున్నారో, ఎవరినైతే మరి సంఘంలో అనగదొక్కాలనుకుంటున్నారో అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. అలాంటి వారు మొరపెట్టుకున్నప్పుడు పరలోకంలో దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. వారి ప్రార్థన ఆలకించి దాని ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పేసి ఆయన ధర్మావేశంతో ధనికులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇది జరగటం లేదా మన సమాజంలో, మన సంఘంలో? శ్రమ దోపిడి, మోసంతో సంపాదించడం, కష్టపడకోకుండా సుఖపడటం, కష్టపడకోకుండా అన్ని వస్తువులు కూడా నాకు కావాలనుకోవటం, ఇలాంటి మనస్తత్వాన్ని ఉన్న ధనికులను యాకోబు గారు ఈ 2వ పాఠంలో బాగా ఖండిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. మనమే ఇలాంటి బారిన పడుతూ ఉంటాం, లేకపోతే అలాంటి బారిన పడటానికి మనమే కారకులు కావచ్చు కూడా. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి మనస్తత్వం అందరిలో ఉంటుంది, నాలో ఉంటుంది, నీలో, అందరిలో కూడా ఉంటాయి. ఒకవేళ కనుక ఉన్నట్లయితే యాకోబు గారు నిన్ను మనందరూ కూడా ఖండిస్తున్నారు. అలాంటి వైఖరిని పక్కన పెట్టండి. అందరిని ఆదరించండి. మీ దగ్గర పనిచేసే వారిని ఆదరించండి, ప్రేమతో చూడండి. వారి శ్రమను దాచుకోవద్దు, వాళ్ళ సొమ్మును దాచుకోవద్దు. ఇది యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు 2వ పాఠం ద్వారా. ఇంకా 2వది, ఆయన ఒక చక్కని మాట చెప్పాడు. బంగారము వెండి తుప్పుపట్టే లోహాలు కావు. అవునా? మీ అందరి దగ్గర బంగారం వెండి ఉంటాయి, ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర ఉంటాయి కదా. వాళ్ళు లేవని చెప్తే నేను నమ్మను, అందరికీ ఉంటాయి. సంతోషం, ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించుకున్నారు విలువైన వస్తువులు. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం కోరుకుంటారు, అంతకంటే ఆశలు ఏమి ఉండవు వాళ్ళకి. ఆడవాళ్ళకు అంతకంటే ఆశలే ఉండవు, చిన్న చిన్న ఆశలే ఉంటాయి. ఏదో చిన్న చిన్న వస్తువులకు చేపించుకోవటం. అవి తుప్పు పడతాయా? చెప్పండి, తుప్పు పడతాయా? బంగారం వెండి తుప్పు పడతాయా? తుప్పు పట్టవు. కానీ ఆయన ఏమంటున్నాడు? అయినా యాకోబు గారు ఏమంటున్నారు? మీ బంగారము వెండి తుప్పు పట్టినవి అంటాడు. మీ బంగారము వెండి తుప్పు పట్టినవి అంటాడు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చచ్చినా ఒప్పుకోరు. లేదు అంటారు. మా దగ్గర ఉంది బంగారం, మా దగ్గర ఉంది, ఎట్లా అంటారు. కానీ ఎందుకన్నాడు ఆయన అంత కోపంతో? ఎందుకన్నాడంటే ధనికులు కూడబెట్టుకునే లౌకిక సంపదలు ఎంత అశాశ్వతమైనవో, దేవుని దృష్టిలో అవి ఎంత పనికిమాలినయో, నిరుపయోగమో తెలియజెప్పడానికి మాత్రమే ఈ ప్రయోగాన్ని యాకోబు గారు ఉపయోగించారు. అంతేగాని నిజంగా తుప్పుపట్టడం అనేది, బంగారం వెండి తుప్పుపట్టడం అనేది మనం చూడం. ఎందుకు చెప్పాడంటే, ఇదిగో బాబు, మీరు బంగారం వెండి సంపాదిస్తున్నారు, కానీ అన్ని కూడా అది నిరుపయోగం, దేవుని దృష్టిలో ఎందుకు పనికిరానివి. నువ్వు చనిపోయినప్పుడు అది నీ ఎంట కూడా ఎవిరు. చూడండి ఏం చేస్తావు. ఒకసారి నేను ఇట్లాగే ఇంగ్లాండ్లో నేను చదువుకున్నప్పుడు, 20 సంవత్సరాల క్రితం నేను ఇంగ్లాండ్లో చదువుకున్నా. మాస్టర్స్ చేశాను, కమ్యూనికేషన్లో నేను మాస్టర్స్ చేశాను, ఎంఏ కమ్యూనికేషన్ చేశాను బ్రిటిష్ యూనివర్సిటీలో. అప్పుడు ఒక విచారణలో ఉంటున్నా.
విచారణలో ఉన్నప్పుడు మామూలుగా ఏంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళు ఎమ్మటే చేయరు. దాదాపు 2-3 వారాల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. ఎందుకంటే మనకలాగా కాదు అక్కడ. చల్లని వాతావరణం కాబట్టి బాడీ కూడా చెడిపోదు. సో ఒకసారి ముందే తీసుకొస్తారు. రేపు బరియల్ అంటే ఈ రోజు ముందే తీసుకొచ్చి రిసెప్షన్ ఆఫ్ ద బాడీ అని ఉంటుంది. మామూలుగా గుడిలో పెట్టి వెళ్ళిపోతారు. అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు వచ్చి అక్కడ కార్డులు పెడతారు, కన్సోలేషన్ కార్డులు పెడతారు, పూజ కార్డులు పెడతారు, మాస్ ఇంటెన్షన్లు పెడతారు అనమాట దాని మీద, కాఫిన్ మీద. సో అందరూ వెళ్ళిపోతారు. మేము గుడి తాళాలు వేసాం. పొద్దున్నే ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులు ఒకరు వచ్చారు. మా విచారణ గురువు లేడు, నేను అక్కడ స్టూడెంట్, నేను చదువుకుంటా ఉన్నా. సో నాకు నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదు, ఏం చేయాలో కూడా. వచ్చి అప్పుడు ఆ విచారణ గురువు లేరు, పాస్టర్ లేరు అక్కడ. సో నన్ను నా దగ్గరకు వచ్చి, ఫాదర్ గారండి ఇట్లా దానిలో ఒక విలువైన వస్తువు ఉంది, ఆ కాఫీని ఓపెన్ చేయాలన్నాడు. మామూలు ఓపెన్ చేయరాడు, ఒకసారి చేసిందా ఓపెన్ చేయరు, దాన్ని తీసుకువెళ్ళి సమాధి చేయడం లేకపోతే క్రిమేషన్ చేయడం చేస్తారు. దాన్ని ఓపెన్ చేయాలన్నాడు. నాకేమో అసలు ఏది జరగలేదు ఇంతవరకు. వెంటనే మా గురువుని, మా విచారణ గురువుని కాంటాక్ట్ చేసి, ఫాదర్ ఇట్లా వచ్చారు, ఇట్లా ఏదో ఒక విలువైన వస్తువు, ఏదో బంగారం వస్తువు ఉందంట, ఆ పెట్టులో మర్చిపోయారంట, దాన్ని తీసుకోవడానికి వచ్చానన్నారు. అప్పుడు ఫాదర్ గారు సరే వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు దగ్గరుండి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత తీసుకుని చెప్పి తీశారు. ఓపెన్ చేసి నా సమక్షంలో దాన్ని ఓపెన్ చేసుకుని ఆ విలువైన బంగారు వస్తువుని తీసుకెళ్ళాడు. దీని అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత ఎంత ప్రేమించినా సరే ఎవరైనా మనం బంగారం పెడతామా? దానిలో పెట్టం కదా. వారి ఒంటి మీద ఉన్న వస్తువులను తీసేస్తాం. చైన్ ఉన్నా, ఇంకా వేరే వేరే బంగారు వస్తువులన్నా సరే, చనిపోయిన వ్యక్తి ఒంటి నుండి ఈయన మంచి వాచ్ ఉన్నా సరే తీసేస్తాం. ఎందుకు చెబుతున్నానంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, చనిపోయిన తర్వాత మనకు ఎందుకు పనికిరావు అవన్నీ కూడా. అదే విషయాన్ని యాకోబు గారు తెలియజేస్తున్నారు. మీరు చనిపోయిన తర్వాత లేకపోతే మీకు ఎందుకు ఉపయోగకరం, నిరుపయోగం అవన్నీ కూడా. అందువలన న్యాయబద్ధంగా సంపాదించండి, న్యాయబద్ధంగా జీవించండి, ప్రజల శ్రమను దోసుకోవద్దని చెప్పేసి ఈనాటి 2వ పాఠం ద్వారా యాకోబు గారు మనందరిని హెచ్చరిస్తూ ఉన్నాడు, చెప్పడం లేదు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం, దేనికోసం ప్రాకులాడుతున్నాం? నిత్య జీవితం కోసం ప్రాకులాడుతున్నామా, లేక ఈలోక సంబంధం వస్తువుల కోసం ప్రాకులాడుతున్నామో? ఆత్మ పరిశీలన చేసుకోమని ఈనాటి 2వ పాఠం ద్వారా పునీత యాకోబు గారు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు మనం సువార్త పాఠం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ సువార్త పాఠంలో 2 భాగాలని. ఒకటి, దయ్యాలను వెళ్ళగొట్టే అన్యుని వృత్తాంతం. క్రైస్తవుడు కానటువంటి ఒక అన్యుడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఎవరి పేరా? క్రీస్తు ప్రభు పేర. అది ఒకటి. ఇంకా 2వ అంశం, పాపానికి దూరంగా ఉండమని ప్రభు చేసిన కొన్ని హెచ్చరికలు. 2 పాఠాలు మనకి ఈనాటి సువార్త పాఠంలో. ఒకటి, అన్యుని వృత్తాంతం. అక్కడ మామూలుగా మనందరికీ తెలుసు, యేసు ప్రభు ఎంతమందికి ఈ శక్తినిచ్చాడు? 12 మందికి. 12 మంది అపోస్తలులను పిలిచి పిశాచాలను పారదోలే శక్తిని వారికి అనుగ్రహించాడు. ఈ 12 మంది కూడా వెళ్ళారు. కొన్నిసార్లు చేయగలిగారు, కొన్నిసార్లు చేయలేకపోయారు. మనం సువార్తలు చూసినట్లయితే ఆ శక్తితో శిష్యులు కొన్నిసార్లు దయ్యాలను వెళ్ళగొట్టగలిగారు, మరికొన్నిసార్లు వెళ్ళగట్టలేకపోయారు. 9వ అధ్యాయం 14-29. సో అందువలన వారికి ఉన్న అవకాశాలను బట్టి ఈ పరిచర్యలో భాగస్థులయ్యారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు చేస్తున్న ఈ పరిచర్య ఇంకొక అన్యుడు, క్రీస్తు ప్రభు శిష్యుడు కానటువంటి వాడు, అన్య మతస్థుడు, అతడు కూడా దయ్యాలను క్రీస్తు పేర గుర్తుపెట్టుకోండి అని చెప్పేది. క్రీస్తు పేరట ఆయన కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. అప్పుడు వెంటనే ఈ 12 మంది చూస్తారు, ఏంటి అసూయ, అరే యేసుప్రభు మాకు కదా శక్తినిచ్చింది, ఏంటి ఇతను కూడా చేస్తున్నాడు, ఇతను అసలు అన్యుడు కదా, క్రీస్తు ప్రభు అంటే ఎవరికి తెలియదు, క్రీస్తు ప్రభుని అనుసరించలేదు, క్రీస్తు ప్రభు చెప్పి ప్రసంగాలు వినలేదు, ఇతను కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఏంటి అని చెప్పేసి వారికి ధర్మ సందేహం కలిగింది. వెంటనే యోహాను గారు కొంచెం చొరవ తీసుకుంటాడు కదా అన్ని విషయాల్లో, యేసు ప్రభు అత్యంత ప్రేమించిన శిష్యుడు కదా. యోహాను గారు వచ్చి, ప్రభు చెప్పు యోహాను, ఏం జరిగింది చెప్పంటే, మాలాగే మరొకడు, నీ శిష్యుడు కానటువంటి వాడు, అన్యుడు, నీ పేరట దయ్యాలని వెళ్ళగొడుతున్నాడు, అందుకే మేము అతన్ని వద్దని వారించాం, అయినా సరే అతను వినుకోకుండా ఇంకా చేస్తానే ఉన్నాడు అన్నాడు. వాళ్ళేమనుకున్నారు, యేసు ప్రభు కూడా అతన్ని వారిస్తాడని చెప్పేసి. ఏ విధంగా మొదటి పాఠంలో యెహోషువ వచ్చేసి చెప్పినప్పుడు వెంటనే మోషే వారిస్తాడని యెహోషువ అనుకున్నాడు, అదేవిధంగా ఇక్కడ శిష్యులు కూడా యేసు ప్రభు దృష్టికి ఇది తీసుకొస్తే యేసు ప్రభు ఆ వ్యక్తిని ఖండిస్తాడు, ఆపుతాడు అనుకున్నారు. ఆపాడా యేసు ప్రభు? ఆపాడా? ఆపలేదు. ఎందుకంటే ప్రభు అన్నారు, ఆ విషయాన్ని యేసు ప్రభుకు ఫిర్యాదు చేశారు.
అంతా విన్న ప్రభు ఆ అన్యుడు చేస్తున్న పనిలో ఎలాంటి తప్పు పట్టలేదు, పైగా అతనిని నిషేధింపవలదంటూ శిష్యులను వారించారు. యేసుప్రభు ఆపలేదు, నిషేధించలేదు, లేకపోతే ఆపమని శిష్యులకు మేము చెప్పలేదు. ఎందుకంటే ఆ అన్యుడు యేసు ప్రభు అనుచరుల్లో ఒకడు కానప్పటికీ అతడికి యేసునామంలో ప్రగాఢమైన విశ్వాసం ఉంది. గుర్తుపెట్టుకోండి. దగ్గర ఎందుకు చెప్పానంటే అతడు చేస్తున్న పని యేసు క్రీస్తు ప్రభు ద్వారా. యేసు ప్రభును కలవలేదు, యేసు ప్రభుతో మాట్లాడలేదు. మరి ఈ 12 మంది శిష్యుల్లాగా అపోస్తుల్లాగా యేసు ప్రభు నుంచి ఆత్మశక్తిని కూడా పొందలేదు. కానీ మరి ఎలా తెలుసుకున్నాడో తెలీదు. యేసు ప్రభు గురించి తెలుసుకుని ఆయన యందు ప్రగాఢమైన విశ్వాసం ఉంచాడు. ఆ విధంగా యేసు ప్రభు యందు ప్రగాఢమైన విశ్వాసం ఉంచిన వారిలో ఇతను ఒక్కడే కాదు, చాలా మంది మనం చూస్తాం. సువార్తలో చాలా మంది అన్యులను చూస్తాం, దేవుని యొక్క దీవులు పొంది స్వస్థత పొందిన వారిని. సెంచూరియన్, సైన్యాధిపతి, అన్యుడు ఏమంటాడు ఆయన? యేసు ప్రభు యందు ఎంత గొప్ప విశ్వాసం ఉంచాడంటే, ప్రభు మీరు నా ఇంట నాకు అర్హత లేదు, ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థడగుతాడు. ఎవరతను? 12 మంది శిష్యులు ఒకరా, 72 కాదు కదా, అన్యుడు. కానీ యేసు ప్రభు యందు విశ్వాసాన్ని పెంచుకుని జీవించిన వ్యక్తి. ఎంత విశ్వాసం అంటే ప్రభువు పొగడే అంత, అతని విశ్వాసాన్ని ప్రభు 10 మందికి సాటే అంత. అదే వాక్యాన్ని కదా శ్రీసభ పూజ పుస్తకంలో దాన్ని పొందుపరిచి ప్రతిసారి దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ముందు ఆ శతాధిపతి పలికిన వాక్కులు మనం పలుకుతాం ప్రభుని స్వీకరించే ముందు. ప్రభు మీరు నా ఇంట ప్రవేశించడానికి నాకు అర్హత లేదు, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొంది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ మాటలు? ఇదిగో యేసు ప్రభు ఆ శతాధిపతి పలికిన మాట. అదేవిధంగా కననీయ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పదే వేడుకుంటాను. తిరిగి తాను గట్టి విశ్వాసంతో తాను అనుకుని సాధించి వెళ్ళింది తప్ప తిరిగి వెళ్ళలేదు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, నేను పుట్టు క్రైస్తవురాలిని. మొట్టమొదట మా తాతలు ముత్తాతలు ఒకసారి మాకు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు. నేను చాలామందిని అడుగుతా, మీలో కూడా ఎవరైనా గుడికి రానప్పుడు నేను కలిసినప్పుడు అడుగుతాను, మన సంఘస్థుడై గుడికి రాకపోతే ఏంటయ్య గుడికి రాకపోతే? ఎందుకు రారు చెప్పరు, కానీ తాత ముత్తాతలతో మొదలు పెడతారు. ఈ గుడి స్థలం ఇచ్చింది మా తాత అండి, ఈ గుడి కట్టడానికి పాటుపడింది మా నానండి. అరే నీ గురించి చెప్పు బాబు, నువ్వెందుకు రావట్లేదంటే ఏదో చెబుతాడు, హిస్టరీ చెబుతాడు, చరిత్ర చెబుతాడు, కానీ తాను ఎందుకు గుడికి రావడం, ఎందుకు మానేసాడు మాత్రం చెప్పడు. అలాంటి జీవితం మనం కూడా జీవిస్తూ ఉంటాం. పేరు ఏమంటారు? ఒక మాట ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అంటే ఇదే. అదేనా? కరెక్టే చెప్పానా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం. నేను జ్ఞానస్నానం పొందాను, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, అయితే ఏంటి నీ సంగతి ఏంటి? అది కదా జవాబు చెప్పాల్సింది. పేర్లు చెప్పుకుని అది కాదు కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి మనస్తత్వం అని యేసు ప్రభు కూడా ఖండిస్తున్నారు ఈనాటి సువార్తలో. ఉండవలసింది విశ్వాసం. మనం ప్రవచనాలు చెప్పినా లేకపోతే అద్భుతాలు చేసినా సరే ఎలా వస్తాయి అంటే కేవలం జ్ఞానస్నానం పొంది క్రైస్తవులుగా జీవించినంత మాత్రాన రాదు. క్రీస్తు ప్రభుతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అన్యుడైనా క్రైస్తవుడైనా క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభుతో అభినవ సంబంధం ఏర్పరచుకొని క్రీస్తు ప్రభుతో బంధం పెంచుకొని జీవించినప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతున్న వాస్తవం ఈనాడు మనం చదువుకున్న సువార్త పాఠం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలా జీవితం నామక క్రైస్తవులుగా జీవిస్తున్నామా, నిజమైన క్రైస్తవులుగా జీవిస్తున్నాం? ఒక్కోసారి మనకంటే దేవాలయానికి వచ్చినప్పుడు గమనించండి, ఒకరోజు కూర్చోండి ఇక్కడ, మనకంటే అన్యులే గౌరవ మర్యాదలతో గుడిలోకి వస్తారు. మనకంటే వాళ్లే గౌరవ మర్యాద ప్రదర్శించి చెప్పులు దూరంగా పెట్టి వస్తారు. మనం స్వరూపాల ముందు కూడా చెప్పులు విడుస్తున్నాం. కొంచెం చూసా నేను, అన్ని కింద పడేశాను. అక్కడ పియత స్టాచ్యూ ఉంది కదా, దాని ముందు అన్ని చెప్పులే ఉన్నాయి. ఎలా చేస్తారు? ఎట్లా చేయగలుగుతున్నారు? స్వరూపాల ముందు ఎట్లా మీరు చెప్పులు విడగలుగుతున్నారు? దివ్య సప్రసాదం ముందు ఎలా చెప్పులు విడగలుగుతున్నారు? ఏంటి ఎక్కడ? మనకంటే అన్యులు సరిగా చేయటం లేదా? వాళ్ళే చేస్తున్నారు కదా, బాగా గౌరవ మర్యాదలతో వాళ్ళే దేవాలయానికి ప్రవేశిస్తున్నారు కదా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనకి పట్టణాల ద్వారా 3 పట్టణాల ద్వారా దేవుడు మనకి ఇస్తున్న సందేశం అదే. దేవునికి అందరు సమానమే. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వారందరూ కూడా దేవునికి సంబంధికులే. అదే విషయాన్ని ఈనాడు 3 పట్టణాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుని మనం ఎలా జీవిస్తున్నాం, నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా, ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకప్పుడు మన సినిమా రంగంలో వర్ధమాన నటుడు ఒకడు ఉండేవాడు. ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ మరి పెద్ద నటుడిగా మారాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా సినిమాల్లో నటించాడు, కానీ ఎక్కడ కూడా మంచి బ్రేకింగ్ రావటంలా. సినిమాలు చేస్తున్నాడు కానీ తను అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నాడు. అలాంటి సందర్భంలో ఒక క్రైస్తవ సంస్థ ఒక క్రైస్తవ సినిమాని తీయాలని చెప్పేసి, యేసు ప్రభు జీవితాన్ని గురించి సినిమా తీయాలని చెప్పేసి ప్రకటన చేసింది. ఆ ప్రకటన చూసిన ఈ వర్ధమాన నటుడు, అరే నేను కూడా వెళ్ళి ఒక చిన్న ఏదైనా పాత్ర దొరుకుతుందేమో అని చెప్పేసి అతడు కూడా అడిక్షన్ ఉంటాయి కదా దానికి వచ్చాడు. చాలా మంది ఉన్నారు అక్కడ, మీరు గమనిస్తున్నాను, ఆ రోజు చెబుతాను. చాలా మంది వస్తారు. ఆ రోజు ఏ పాత్ర కోసం ఎంపిక జరుగుతుంది? యేసు క్రీస్తు పాత్ర కోసం ఎంపిక జరుగుతుంది. అందరిని చూస్తున్నారు, అధికారుల క్రైస్తవ సంఘం చెందిన అధికారులు అందరిని కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత ఈ మన వర్ధమాన నటుడు కూడా అక్కడికి వచ్చాడు. వెంటనే అది చూసేసి క్రీస్తు ప్రభుకి ఇతడు చక్కగా సూట్ అవుతాడు. వెంటనే అతనిని ఎంపిక చేయటం జరిగింది. తర్వాత ఏ సినిమా చెప్పండి? కరుణామయుడు. కరుణామయుడు సినిమా. కరుణామయుడు సినిమా మీకు తెలుసు ఎంత గొప్ప అద్భుతంగా తీశారు. ఆ ఎవరా నటుడు? విజయ్ చందర్. నా సన్నిహితుడు, నాకు మంచి మిత్రుడు విజయ్ చందర్. విజయ్ చందర్ తర్వాత ఏం జరిగింది? ఆ బ్లాక్ బస్టర్తో అతనికి ఎన్నెన్నో అవకాశాలు వచ్చాయి. మీరు తర్వాత చూస్తారు, చాలా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు ఆయన. అయితే క్రీస్తు ప్రభు యందు మాత్రం విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు. ఏంటి? ఇదిగో నేను ఈ పాత్ర ద్వారానే, యేసు క్రీస్తు ప్రభు పాత్ర ద్వారానే నేను ఇంత పెద్దవాడిని అయ్యాను, గొప్పవాడిని అయ్యాను. క్రీస్తు ప్రభు యొక్క రుణం ఎలా అయినా తీర్చుకోవాలని అని చెప్పేసి గట్టి పట్టుదలతో ఒక చారిటబుల్ ప్రభు పేరట, క్రీస్తు ప్రభు పేరట హైదరాబాద్లో దాదాపు 40-50 ఎకరాల్లో చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎవరి పేరది? క్రీస్తు ప్రభు పేరట. అది చూసి అందరు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి, నేను మతం మార్చుకున్నాడా? క్రైస్తవ మతంగా క్రైస్తవుడికి మారాడు? మారలేదు. ఈవెన్ చర్చికి సంబంధించిన అధికారులు కూడా చూసి ఏంటి ఈయన చేస్తుందని ఆశ్చర్యపోయారు. కానీ ఎవరు కూడా ఆపలేదు. ఆయన కూడా సేవా కార్యక్రమాలు క్రీస్తు పేరట ఆపలేదు. నేను అమృతవాణిలో ఉన్నప్పుడు, అమృతవాణి డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నన్ను కలిశాడు ఆయన. ఆయనకు అనుభవాన్ని చెప్పాను. ఒకసారి రికార్డ్ చేశాను, నేను మొత్తం రికార్డ్ చేశాను. ఎంత బాగుంటుందంటే అది వింటే మాత్రం నిజంగా నీళ్ళు వస్తాయి. ఏంటి, ఎన్ని అవంతరాలు ఎదుర్కొన్నా సినిమా తీయటానికి, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ సీన్ ఎక్కడ గుంటూరులో వేశారు. మామూలుగా సిలువ మోసే సీను, సిలువ మోయటం, కరుణమయ కదిలింది కరుణ ఉంది కదా, ఆ పాట చిత్రీకరణ గుంటూరులో ఎక్కడ ఒక గ్రామంలో జరిగింది. ఆ సెట్టింగ్ అంతా అక్కడే జరిగింది. అది జరిగేటప్పుడు సెట్టింగ్ మొత్తం వేసిన తర్వాత ఆ ఊరోళ్ళు వచ్చంట, అయ్యో బాబు నువ్వు ఇలాంటి సీన్ మా ఊర్లో చేయొద్దు, మాకు అది శాపంగా ఉంటుంది. యేసు ప్రభుని సిలువ మోయటం, సిలువ వేయటం, చనిపోవటం ఇవన్నీ మా దగ్గర చేయొద్దని వచ్చి గట్టిగా పట్టుకున్నారు. తర్వాత ఈ మన మన అధికారులు వెళ్ళి ఆయన్ని ఒప్పించి మాట్లాడి, ఇది సినిమా, ఇది మీకు ఒక దీవెనగా ఉంటుంది అని వారితో ఒప్పించిన తర్వాతే ఆ పాట చిత్రీకరణ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఆ గ్రామస్తులు. ఇవన్నీ కూడా ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. ఎందుకంటే ఆయన కూడా తర్వాత ఆయన నిర్మాత కూడా మారాడు. ఈ కరుణమయ సినిమాకి అమృతవాణి స్టార్ట్ చేసింది. దాంతోపాటు ఆయన కూడా నిర్మాతగా మారాడు. సో దానివల్ల ఆయన కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు పడి ఈ సినిమా పూర్తి చేశాడు. ఎన్ని వందల భాషలు అది తర్జుమయ్యి దాదాపు ఆ రోజుల్లో 70% వచ్చిన సినిమా. నాకు తెలిసి నేను 5వ తరగతి ఎప్పుడు చదువుతున్నా, 75లో 76లో వచ్చింది ఆ సినిమా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో చూడకుండా లేరనుకుంటున్నాను నేను. ముఖ్యంగా మన కథోలిక గ్రామాల్లో ఆ రోజుల్లో ఖచ్చితంగా ఏదైనా పండగ జరిగితే కరుణమయ సినిమా వేయాల్సిందే మన క్యాథలిక్ సెంటర్ ద్వారా. అంత గొప్పగా దాన్ని చిత్రీకరించిన ఆ వ్యక్తి ఈయన విజయ్ చందర్ గారు. క్రైస్తవుడిగా మారలేదు,
ఇంకా ఆయన విశ్వాసం ఉండొచ్చు, కానీ క్రైస్తవుడుగా జీవిస్తున్నాడు. యేసు ప్రభులాగా యేసు ప్రభు కోసం ఏదైనా చేయాలని తప్పని జీవిస్తున్నాడు. ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం కేవలం క్రైస్తవులుగా ఉండటం మాత్రమే కాదు, క్రైస్తవులుగా జీవిద్దాం. అన్ని విషయాల్లో క్రైస్తవులుగా జీవిద్దాం. ఉండటం కాదు, క్రైస్తవులుగా జీవించటం ముఖ్యం. అదే ఈనాడు మనకి దివ్య గ్రంథ పఠనం వల్ల దేవుడు మనకు బోధిస్తున్నాడు. తర్వాత మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అన్యులైనప్పటికీ దేవుడు వారికి కూడా అనుగ్రహాలు ఇవ్వచ్చు, ఇస్తున్నారు కూడా. మీరు చూస్తే పోటా కానీ లేకపోతే ఇది మొత్తంగా వెళ్ళినా సరే, ఉడందల పండుగలో పాల్గొన్నా సరే, ఎవరండి వచ్చేది ఎక్కువ? 75%, 70% పైగా క్రైస్తవులు కానటువంటి వాళ్ళు, అన్ని మతాలకు చెందిన వాళ్ళే. మీరు చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి. ముత్తంగిలో కానీ, పోటాలో కానీ, తర్వాత అక్కడ మన గుణదల పుణ్యక్షేత్రానికి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభు యందు వారు క్రైస్తవులు కానప్పటికీ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి జరుగుద్ది అని వస్తున్నారు, జరుగుతున్నాయి కూడా. అందువలన ఎవరిని కూడా మనం తృణీకరించొద్దు, ఆదరిద్దాం, అప్రిషియేట్ చేద్దాం. వారు హిందువులుగా ఉండి కూడా క్రైస్తవులుగా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారంటే వారిని మనం మెచ్చుకుందాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారు బాప్తిజం తీసుకోలేకపోతున్నారు, కానీ నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు. నేను ఒక విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు, మరి మీడియాలో వెళ్తుంది కానీ. ఎందుకంటే నేను కంకిపల్లిలో ఉండగా పెద్ద సులువ మార్గం చేస్తున్నాం గుడ్ ఫ్రైడే రోజు. ఒక చోట అక్కడ ఏమిటి ఆగిపోయింది. ఒక పూజారి పూజా వస్త్రాలతో, పూజారి అంటే తెలుసు కదా, పైన ఏమో వేసుకోరు, దండి ఉంటుంది, కింద పూజారి వస్త్రాలతో, కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, వచ్చి సిలువుకు ఆరాధన చేసి సిలువుకు దండేసి నన్ను అడిగాడు, ఫాదర్ గారండి మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గర ఇంకా బయట పెట్టలేదు, ఎందుకంటే అప్పుడు చాలా కాంట్రవర్సీ అయింది. అది చాలామంది నన్ను ట్రోల్ చేశారు, నేనే డబ్బు ఇచ్చి చెప్పించాను. కానీ ఎంత చక్కగా ప్రసంగం చెప్పాడంటే, ఎంత గొప్పగా ప్రసంగం చెప్పాడంటే, యేసు ప్రభు వల వేసిన కాడి నుంచి మొదలు పెట్టేసి సిలువు వరకు చెప్పాడు ఆయన. ఒక పూజారి, హైందవ పూజారి. అందువలన ప్రియమైన సహోదరి సహోదరు, వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ జ్ఞానస్నానం తీసుకోలేకపోవచ్చు, కానీ చాలామంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. వారిని ఆదరిద్దాం, అనుసరిద్దాం, వారిని కూడా మనం ఆహ్వానిద్దాం. తర్వాత దేవునికి వారి తరపున స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమను సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చింది. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. దయచేసి గమనించండి, ఎవరైనా ఆపరేటరీ అర్పణలు తీసుకొచ్చినట్టయితే ముందే లైన్లో ఉండండి. బాబు నువ్వు కొంచెం పక్కన పెట్టాలి, ఆ లైన్ క్లియర్గా ఉండాలి. ఎవరైనా తెచ్చినట్టయితే ముందే రెడీగా ఉండండి, ఆ టైం రెడీగా ఉండండి. ప్రార్థనగా తీసుకుంటాం. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దయామయుడు, అందరిని కనికరించి ఆదరించే దేవుడు. అందరినీ దేవుడు దీవించాలని తిరుసభ కోసం, మన సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. సత్యశ్రీ సభను, తిరుసభను పరిపాలిస్తున్న మన జగత్ గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యస్త్రీలను, ఉపదేశాలను దేవుడు దీవించి వారి యొక్క పరిచర్య ద్వారా కథోలిక విశ్వాసం బలపడే విధంగా వారి యొక్క పరిచయం దీవించాలని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన దేశ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. వారు చిత్తశుద్ధితో ప్రజల యోగక్షేమాల కోసం ఆలోచించి ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ప్రజల కోసం హెచ్చించే విధంగా వారికి కావాల్సిన మంచి మనసు దయచేయాలని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన విచారణ కోసం, మన విచారణలో ప్రతి సంఘం కోసం, మన విచారణలో పనిచేస్తున్న ఉపదేశాల కోసం, గురువుల కోసం, మఠవాసుల కోసం,
సంఘ పెద్దల కోసం, కౌన్సిల్ మెంబర్ కోసం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. వీరందరూ కూడా తమ సంఘాలకు బాసటగా ఉంటూ మరి ఆదర్శంగామైన జీవితం జీవించే విధంగా వారికి కావాల్సిన శక్తిని బలాన్ని ఇవ్వమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారి కోసం, మరి ముఖ్యంగా మన కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడే వారందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థతను ఇవ్వాలని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతి అనుగ్రహించాలని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన యొక్క సొంత అవసరాల కోసం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ మనవలంటి మనాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి. వెలసిన మహదేవుని మనోగ్రమో మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మరుజనితుడు మనోహరుని మండపముల ప్రేమాంజలి ప్రేమాంజలి. అని వెలసిన మహదేవుని మనోగ్రమో మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మరుజనితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. వారి కోరిక కరుణాలతో నదీలు వేడుక. నిన్ను చేర మానవాళి కోరిక కరుణాలతో నదీలు వేడుక. పదతాత్మము పద పుష్పము రాజనీయగా ప్రేమ మీద దివ్య పాద పూజ చేయగా. పదతాత్మము పద పుష్పము రాజనీయగా ప్రేమ మీద దివ్య పాద పూజ చేయగా. మనసైన కానుక బుధవారమీయగా మనసైన కానుక బుధవారమీయగా. సాగరమును స్వీకరించు జీవదాయక సాగరమును స్వీకరించు జీవదాయక. అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. వెలసిన మహదేవుడి మనోగ్రమ మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుదలితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో
శ్రీకరా ఆదుకో శుభకరా వెలసిన మహదేవుడి మరుండము స్థిరముద హృదయాంజలి హృదయాంజలి. నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట ప్రార్థింపుము. దయామయుడను సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణలతో పాటు సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాం. నీ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నెచ్చుడని కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల నుండి ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్ము పాప మరణం నుండి ముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాజరపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాం. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమనటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమని మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటిదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము. మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ప్రాంతీయ జగత్ గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగ్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మందరిపై దయచూపి దేవుని కన్య తల్లి అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్తకుని జోజపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహించు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించు. నీ దయానుగ్రహములను పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
రాజాధిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా. నా బ్రతుకు చిగురించగా. రాజాధిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా. బ్రతుకు చిగురించగా. నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా. నీదు మధుర మాటలే మనసు నిండిపోవగా. నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా. నీదు మధుర మాటలే మనసు నిండిపోవగా. స్వర్గ శ్రీవ భాగ్యము నీదు శాంతి జీవము. స్వర్గ శివ భాగ్యము నీదు శాంతి జీవము. రాజాధిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా. నా బ్రతుకు చిగురించగా. నీదు పూజ దేహము ఆకు అమర పూజమై. నీదు దివ్య రుధిరము పరమ జీవధారగా. నీదు పూజ దేహము ఆకు అమర పూజమై. నీదు దివ్య రుధిరము పరమ జీవధారగా. చేతుమయ్య వందనం. చేరమందు ఈ దినం
చేతుమయ్యా వందనం చేతుమయ్యా వందనం రాజాధిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా నా బ్రతుకు చిగురించగా పాపకి మీరమంతయో అంతరించిపోవగా నీదు కరుణ కాంతులే హృదయమంత సోకగా పాపతి మీరమంతయో అంతరించిపోవగా నీదు కరుణ కాంతులే హృదయమంత సోకగా ప్రేమ పీఠమందునా పూజలందరావయ్యా ప్రేమ పీఠమందునా పూజలందరావయ్యా పూజలందరావయ్యా రాజాధిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా నా బ్రతుకు చిగురించగా పునీత న్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను మీ ఎవరి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని మా కన్నుల ముందు చూచి మీ 5 గాయములను మిక్కిలి భక్తితోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించుచు తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనెడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవదరింపవలనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలి వారు నగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ మీతో ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ దీవించి కాచు కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. ముఖ్యంగా పోయారు. క్రీస్తు దేవుని కరుణ చల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మా. క్రీస్తు దేవుని కరుణ చల్లి కరుణను చూపమ్మా. మము పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. మము పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మా. క్రీస్తు దేవుని కరుణ తల్లి కరుణను చూపమ్మా. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లును, మన బిషప్ తండ్రి గారి తలంపులు నెరవేరినట్లును, మరియు మన విచారణ గురువుల తలంపులు నెరవేరినట్లును, పరలోకమందున మా తండ్రి మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకల కావలి సన్మనస్కులారా, మాకు కావలిగా నుండండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.